నమస్కారం, వెల్కమ్ టు ఎస్జే టాక్స్. సో ఈరోజు మన టాపిక్ ఫినాన్స్ బడ్జెట్. సో ప్రతి సంవత్సరం మనకి ఫిబ్రవరి 1న ఫినాన్స్ బడ్జెట్ అనేది ఉంటుంది. సో ఈసారి బడ్జెట్ ఫిబ్రవరి 1 సండే పడింది. అయినప్పటికీ కస్టమరీగా మనం ఆ సండే రోజు ఫినాన్స్ బడ్జెట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అండ్ ఆ మార్కెట్ కూడా సండే ఓపెన్ అయ్యింది. సో బహుశా మీ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. సో వీటిపైన మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి సో ఈరోజు మన దగ్గర ఉన్నారు సిఏ కిషోర్ తొందేపు ఫ్రమ్ కేమెన్ అసోసియేట్స్. సో వెల్కమ్ అండి. హాయ్ పృథ్వీ. సో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సండే వర్క్ చేయడం చూస్తున్నాం మనం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. కరెక్ట్. సో కిషోర్ గారు, ఒక కామన్ మ్యాన్ కి బడ్జెట్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది? సో బడ్జెట్ అంటే ఏంటి? సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్స్ అ వెరీ బేసిక్ క్వశ్చన్ పృథ్వీ. సో యాక్చువల్లీ బడ్జెట్ ఈస్ నాట్ అంటే ఒక పెద్ద టర్మ్ ఏం కాదు. సో బడ్జెట్ అనగానే పెద్ద పెద్ద హెడ్లైన్స్ వచ్చేస్తాయి, పెద్ద పెద్ద నెంబర్స్, క్రోర్స్ ఆఫ్ మనీ, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఒక కామన్ మ్యాన్ కి ఒక న్యూస్ పేపర్ తెరవంగానే చూడంగానే ఆ నెంబర్స్ అవన్నీ అర్థం కాకపోవచ్చు. బట్ ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. లైక్ ఒక ఫ్యామిలీలో నెక్స్ట్ 1 month కి లెట్స్ సే ఒక ఫ్యామిలీ నలుగురు కూర్చొని ఎర్నింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా కూర్చొని నెక్స్ట్ 1 month కి మన ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏమున్నాయి, ఎట్లా ఏం ప్రియారిటీ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒక అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ వచ్చింది, దానికి ప్రియారిటీ ఇవ్వాలా లేదా అని ఒక పేపర్ మీద అలా వేసుకుంటారు ప్రియారిటీస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది మొత్తానికి మంత్ మొత్తానికి అని. అండ్ సిమిలర్లీ దే హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్నింగ్ కావచ్చు, సమ్ అదర్ రెంటల్ ఇన్కమ్ కానీ ఇంకా వేరే ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండొచ్చు. సో ఇన్కమ్స్ ఇంత ఉన్నాయి, లెట్స్ సే ఒక 10,000 ఇన్కమ్ ఉంది అండ్ నెక్స్ట్ మంత్ కి ఒకవేళ 9,000 ఎక్స్పెన్సెస్ ఉంటే దే ల్యాండ్ అప్ ఇన్ సర్ప్లస్ ఆఫ్ 1,000 రూపీస్. అదర్వైజ్ ఒకవేళ 15,000 లేకపోతే 20,000 ఎక్స్పెండిచర్ ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి అప్పు తీసుకొని రావాలి. ద సేమ్ థింగ్ విల్ హ్యాపన్ ఎట్ ఎ కంట్రీ లెవెల్. సో కంట్రీ లెవెల్లో కూడా కంట్రీ విల్ హ్యావ్ సర్టెన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సర్టెన్ సోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్, సర్టెన్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఆల్. సో ఎక్కడి నుంచి మనీ వస్తున్నాయి, ఎంత వస్తుంది, ఒక కంట్రీకి ఏ సోర్సెస్ నుంచి వస్తున్నాయి, అండ్ దెన్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. సిమిలర్లీ ఏ సెక్టర్ కి మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి బేసిస్ ద కరెంట్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ అనే ఓవరాల్ పిక్చర్ బేసిస్. సో అలా ఏ సెక్టర్ కి ఎక్కువ మనీ ఇవ్వాలి, దేన్ని ప్రియారిటైజ్ చేయాలి, దేన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆ ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టు దేనికి డెవలప్మెంట్ కోసం మనం యాజ్ ఎ కంట్రీ మనం పాటుపడాలి అని చెప్పేసి దే సెట్ ద ప్రియారిటీస్ అండ్ ఫండ్ ద అమౌంట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ అండ్ దెన్ ద బడ్జెట్ విల్ కమ్. సో దట్స్ అ సింపుల్ టర్మ్. కంట్రీ లెవెల్లో అయ్యేది, హోమ్ లెవెల్ అయ్యేది ఈస్ వెరీ మచ్ సేమ్ థింగ్, బట్ ఆన్ ఎ గ్రాస్ బేసిస్ కాబట్టి, కంట్రీ లెవెల్లో కాబట్టి ద నెంబర్స్ విల్ బి ఆన్ ఎ హైయర్ స్కేల్. సో ఇంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు బడ్జెట్ అంటే. సో ఇప్పుడు ఫ్యామిలీకి కంట్రీకి మీరు ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఇప్పుడు నేను ఉన్నాను, సో నేను జాబ్ చేస్తాను, నాకు శాలరీ వస్తుంది. సో ఇప్పుడు కంట్రీకి బడ్జెట్ అంటే వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుండి వస్తుంది అంటారు? సో లెట్స్ సే మనం చిన్న నెంబర్స్ లో మాట్లాడుకుందాం. విల్ నాట్ గో ఇన్ టు ద క్రోర్స్ ఆఫ్ రూపీస్ లైక్ కంట్రీ డీల్ విత్. సో లెట్స్ సే ఒక every 100 rupees that a country is earning, country is having some source of funds. ఒక 100 rupees లో ద మేజర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ విచ్ టేక్స్ ఇస్ బారోయింగ్స్. సో మన దగ్గర మనీ లేకపోతే ఆల్రెడీ డెఫిసిట్ లో ఉన్న ఒక కంట్రీకి బారోయింగ్స్ నుంచే ఎక్కువ మనీ వస్తుంది. ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ఎవ్రీ 100 rupees 24 rupees is coming from borrowings. సో ఇండియా కూడా బారో చేస్తుంది అంటారా? యా, ఆబ్వియస్లీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సెవెరల్ ఇయర్స్ ఇండియా బారోయింగ్స్ తోనే ఎక్కువ సోర్స్ ఆఫ్ మనీ తీసుకొస్తూ ఉంది. ద సెకండ్ సోర్స్, మేజర్ సోర్స్ ఆఫ్ funds that the country is getting is from income tax. Like we all pay every yearly income tax pay chestunna, nenu anta pay chestunna, ఎంత pay chestunna ani every individual ela aithe bother avutu untaro. So that takes 21% of every 100 rupees that a country is getting where the funds from. And the next comes the corporate tax, where company ela aithe ఇండివిజువల్ ఎలా అయితే గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తాడో కంపెనీ కూడా ట్యాక్స్ పే చేస్తుంది. సో కంపెనీ ట్యాక్స్ పే చేసేది ఎవ్రీ 100 rupees లో 18% విల్ టేక్ దట్ షేర్. అండ్ నెక్స్ట్ థింగ్ will be the GST thing. So GST will take 15 rupees of share over there. And all these things are one like 24 rupees, like 18 rupees and 15 rupees పోనీ ఇంకొక 10 rupees మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. టోల్ కానీ లేకపోతే ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, కస్టమ్స్ కానీ ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ త్రూ వచ్చే ఫండ్స్ అన్ని కలిపి ఒక 10 rupees వస్తుంది. మిగతా మిస్లేనియస్ థింగ్స్ కొన్ని ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ వేర్ ద కంట్రీ విల్ గెట్ మనీ. అండ్ ఈ
₹100 ఎలా ఖర్చు పెడతామని అదే నా నెక్స్ట్ క్వశ్చన్. సో ₹100 ఖర్చు పెట్టేటప్పుడు ద మేజర్ share will go to state departments. Achha. So like country will accumulate all the money and then they'll push into the each and every state to manage their own budgets over there. Yes. So every ₹100 like again ₹22 will go to the each and every state. ప్రతి స్టేట్ కి ఆన్ ఐ మీన్ స్టేట్ మొత్తానికి అన్ని స్టేట్స్ కి కలిపి ₹22 ఇస్తారు. ఏ స్టేట్ కి ఎంత వస్తుంది అనేది దట్స్ అగైన్ డిగ్ డౌన్ థింగ్. ₹22 స్టేట్ షేర్ కి వెళ్తే నెక్స్ట్ ద మేజర్ షేర్ ఇస్ గోయింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్. మనం ఇందాక ఏదైతే ఇంట్రెస్ట్ బారోయింగ్స్ తీసుకున్నామో దాని మీద ఇంట్రెస్ట్ పే చేయడానికి ఆల్మోస్ట్ ₹20 ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ₹100 ద కంట్రీ ఇస్ పేయింగ్. సో విచ్ ఇస్ అ వెరీ మచ్ బిగ్ కన్సర్న్ యాక్చువల్లీ. ఇండియాకి అదే మెయిన్ కన్సర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్. సో లైక్ వైజ్ ఇప్పుడు మనకి ఎవ్రీ సెక్టర్ కి ఈ ₹100 లో ఎంతైతే షేర్ వెళ్తుందో ద మేజర్ షేర్ అమౌంట్ ద మేజర్ అమౌంట్ విల్ గో టు ద ఫినాన్స్ డిపార్ట్మెంట్ బికాస్ దే హ్యావ్ టు ఫండ్ దేర్ ఇంట్రెస్ట్ టు వేరియస్ అదర్ కంట్రీస్ వేర్ దే హ్యావ్ గాట్ ద మనీ ఫ్రమ్. అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ స్కీమ్స్ అవి రన్ చేస్తుంది. దానికి ఒక ₹6 వెళ్తాయి. డిఫెన్స్ కి ఒక ₹11 వెళ్తుంది. డిఫెన్స్ ఇస్ మెయిన్ థింగ్. నవడేస్ చాలా న్యూసెస్ కూడా వింటున్నాం. అటాక్స్ కానీ లేకపోతే దానికి రిలేటెడ్ డిఫెన్స్ ఫండ్స్, వెపన్స్ కానీ లేకపోతే ఆ డిఫెన్స్ పీపుల్ కి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ ₹11 ఫ్రమ్ ఎవ్రీ ₹100 దట్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ కూడా ఆల్ దోస్ కమ్ అండర్ వెరీ మచ్ మైన్యూట్ థింగ్ బట్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ కోర్స్. కరెక్ట్. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, సో ఒక సామాన్య వ్యక్తికి ఓకే యాజ్ అన్ ఎంప్లాయీ లెట్స్ సే ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అంటే బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ లో ఏం చేంజెస్ వచ్చినాయి ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈసారి బడ్జెట్ లో కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏమైనా చేంజ్ అయినాయా? టు బి హానెస్ట్ మిడిల్ క్లాస్ కోసం అయితే ఏం లేవు. దట్స్ వెరీ హార్ష్ థింగ్. సో దట్స్ పాపులర్ గా మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా మిడిల్ క్లాస్ కి ఏం రాలేదు ఈసారి అందరూ యాంగిష్ అయిపోతున్నారు. హానెస్ట్లీ దట్స్ ఎ బిటర్ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ దేర్ ఆర్ కన్సిడరబుల్, నాట్ వెరీ మచ్ బట్ ఉన్న దాంట్లో ఏదైతే పట్టుకోవాలో అదే పట్టుకోవాలి కాబట్టి ఆబ్వియస్లీ దేర్ ఆర్ వెరీ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రాబోతుంది. ఇప్పటి వరకు మనం 1961 లో ఏదైతే యాక్ట్ ఫ్రేమ్ చేశారో అదే యాక్ట్ ఫాలో అవుతూ వచ్చాం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. నౌ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇస్ గోయింగ్ టు రోల్ అవుట్. సో 1st April 2026 నుంచి అది అమల్లోకి రానుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, మొత్తం మారిపోతుందా, మేము ట్యాక్స్లు ఎక్కువ కట్టేయాలా అనే ఒక లేమని ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు యాక్చువల్లీ. అదే టెక్స్ట్ బుక్ కొత్త పేపర్ లో వస్తుంది అంతే, కొత్త సింప్లిఫైడ్ అండ్ తక్కువ పేజెస్. ఇదివరకు టెక్స్ట్ బుక్ ఇంతలా ఉంటే ఈసారి ఇంతలా ఉంటుంది అంతే. సో కామన్ మ్యాన్ కి కూడా అర్థమయ్యేలా మేబీ వి డోంట్ నో. యాక్ట్ అనేది అంత ఈజీగా అర్థం కాదు. బట్ వాట్ ది ఫినాన్స్ మినిస్టర్ ఆర్ ద డిపార్ట్మెంట్ ఆర్ ద గవర్నమెంట్ ఈస్ ఎయిమింగ్ ఇస్ అండర్స్టాండబిలిటీ ఎక్కువ ఉండేటట్లు చూస్ చేసుకుంటున్నారు. వి నెవర్ నో. ఒక్కసారి మనకి ఎఫెక్టివ్ లోకి వచ్చిన తర్వాత విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎయిమింగ్ ద పర్పస్ ఆర్ నాట్. అండ్ ఆల్సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా సింప్లిఫై చేశారు. ప్రాసెసెస్ ఆఫ్ డీలింగ్ విత్ టాక్సెస్ ని కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది ఈ కొత్త యాక్ట్ లో. అండ్ సెక్షన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. లైక్ TDS సెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఐఎమ్ కోటింగ్ ద సెక్షన్స్ వేర్ వి యూజువలీ ఫాలో. ఇప్పుడు సాలరీడ్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు కామన్ మ్యాన్ లో. సో వాళ్ళు 192 సెక్షన్ కింద ఇన్ని రోజులు 192 అని వాళ్ళకి నోట్ లో పడిపోతుంది అనమాట. సో ఇక నుంచి 192 మారిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మారిపోతుంది ఫర్ దట్ కేస్. ఎప్పుడైనా TDS తక్కువ కట్ చేయాలంటే నేను 15G 15H ఫార్మ్ సబ్మిట్ చేయాలంటారు. ఇప్పుడు అది కూడా మారిపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెంబర్ or the labeling will change but the content will always remain the same. So problem ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. Skeleton remains the same exactly. Muscle will change but the skeleton remains the same. And ఇప్పుడు మేజర్ చేంజెస్ ఏమున్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఫినాన్సెస్ లో మనకి ఇదివరకు ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ అని బాగా వాడుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి ట్యాక్స్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ వచ్చేసాం. సో దిస్ ఇస్ వన్ మేజర్ థింగ్. వీ హ్యావ్ టు గెట్ యూస్ టు దీస్ టర్మ్స్ నౌ, కొత్త టర్మ్స్ కి. అండ్ ఇంకో డిసప్పాయింటింగ్ థింగ్ ఏదో కపుల్ ట్యాక్స్ అనేసి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు చాలా. ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ when I was talking to my brother. So he was also asking the same question. So ఇట్లా కపుల్ టాక్సేషన్ వస్తుందంట, ఏమైనా ఐడియా ఉందా? CL అందరికి కాల్స్ వస్తూ ఉంటాయి చాలా రిలేటివ్స్ ఫ్రెండ్స్ నుంచి కానీ. సో కపుల్ టాక్సేషన్ అన్ఫార్చునేట్లీ రాలేదు. వి నెవర్ నో, మేబీ ఫ్యూచర్ బడ్జెట్ లో ఏమైనా రావచ్చేమో. సో బేసికలీ ఒక పర్సన్ లెట్స్ సే ఇప్పుడు ఏ అనే పర్సన్ కి ఆల్మోస్ట్ లైక్ 15 lakh ప్యాకేజ్ ఉంది అనుకుందాం. సో యాజ్ పర్ ది న్యూ ఫినాన్స్ యాక్ట్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 12 lakh వరకు ట్యాక్స్ లేదనేది ఈజ్ అ మెయిన్ థింగ్. సో
ఇతనికి 15 lakh ఉండడం వల్ల ఐఎమ్ సెయింగ్ ర్యాండమ్ నెంబర్ లైక్ హీ మైట్ పే లైక్ ఒక 2 lakh ట్యాక్స్ పే చేస్తున్నారు అని అనుకుందాం. నౌ this couple taxation comes into the picture. When this couple taxation comes, let's say A and a person has married a B person where her income is only 5 lakh. Okay. Now couple taxation will give a benefit of combined sum of 12 plus 12 24 lakh వరకు నీకు ఇన్కమ్ ఉంటే మీ ఇద్దరిది కలిపి అప్పుడు ట్యాక్స్ ఏం పే చేయక్కర్లేదు అనుకుందాం. సో ఇతను ఇప్పుడు ఈ బి అనే పర్సన్ తో మ్యారేజ్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరి కంబైన్డ్ ఇన్కమ్ అవుతుంది, అది 15 ఒక 10 ఇది ఒక 5 మొత్తం 20 అవుతుంది, విచ్ ఇస్ బిలో 24 కాబట్టి అక్కడ వాళ్ళు ఏం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ విల్ probably cut down a large portion of income to the country at whole, but definitely on a large scale of audience, scale of people ki ఇది definitely help అవుతుంది couple taxation అనేది. It's a very reforming thing. అది వస్తే ఎలక్షన్స్ ముందు ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. మేబీ సో చూడాలి అది. సో యాక్చువల్లీ ఈ పర్సనల్ ఫైనాన్స్ అంటే ఈ ఇండివిజువల్ టాక్సేషన్ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన జాక్ పాట్స్ అని లాస్ట్ ఇయర్ ఇచ్చేసారు. సో అప్పటి వరకు సో దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ. సో ఎప్పుడు బడ్జెట్ వచ్చినా ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తుంది బడ్జెట్ బేసికలీ, రైట్? సో ఇది 5 years కి వచ్చేదో లేకపోతే 10 years కి వచ్చేదో కాదు. We cannot expect every budget to give some fruits, bigger fruits to us. చిన్న ఫ్రూట్స్ ఉంటాయి ఒక బడ్జెట్ లో. మిడిల్ క్లాస్ కి చాలా బెనిఫిట్స్ అయి ఉండొచ్చు, ఒక దాంట్లో నెగ్లెక్ట్ అయి ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫ్రూట్ అవుట్ ఆఫ్ ఇట్. లాస్ట్ ఇయర్ మనకి వచ్చిన 12 lakh వరకు ట్యాక్స్ లేదు అనే ఒక టర్మ్ ఏదైతే ఉందో, ఇది వరకు ఆల్మోస్ట్ లైక్ 10-15 years వరకు ఆ 5 lakh అట్లానే ఉంది. 5 lakh ఎగ్జాక్ట్ సడన్ గా డబుల్ కూడా కాదు, ఆల్మోస్ట్ లైక్ 12 lakh చేశారు. ఇట్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. కరెక్ట్. మన ప్రీవియస్ జనరేషన్ ఏడ్చుకునే వాళ్ళు, సో అరే మేము ఇంత ట్యాక్స్లు పే చేసేవాళ్ళం రా, సో మీరు ఎంత లక్కీ అనేసి. సడన్లీ ఇప్పుడు 5 నుంచి 12 అంటే దట్స్ అ వెరీ మచ్ బిగ్గర్ థింగ్. అండ్ ఆల్సో డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్స్ అంటే డిఫర్ ఉంటుంది డెఫినెట్లీ. సో మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మళ్ళీ 12 నుంచి 14 లేకపోతే 15 కావాలంటే కుదరదు. ఆల్రెడీ మనం బారోయింగ్స్ లో ఉన్నాము. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు నా కంట్రీకి డబ్బులు లేవు కదా అని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రావాలని నేను అనను. బట్ డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ లో సేవింగ్స్ కావాలి, నాకు ఎవ్రీ ఇయర్ స్లాబ్ పెరగాలి అంటే దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. బట్ ది బేసిక్ ఇన్కమ్ వాట్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఈస్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆన్ ఇయర్. Exactly. In order to match that, so people do expect. So exactly. Okay. So next ఈ డైరెక్ట్ ట్యాక్స్ ఈ కంపెనీస్ కి ఏమైనా ఎఫెక్ట్ అయినాయా? Not really. Companies ki direct tax em effect avvaledu, but indirectly this new income tax act is giving not in terms of benefit, but there is a peculiar change that the income tax act has brought up. సో మ్యాట్ క్రెడిట్ అని ఒకటి ఉంటుంది. సో కంపెనీస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్సనల్ లెవెల్లో ఒకలాగా క్యాలిక్యులేట్ అవుతుంది, కంపెనీ లెవెల్లో ఒకలాగా క్యాలిక్యులేట్ అవుతుంది. సో దేర్ ఇస్ సర్టెన్ టర్మ్ కాల్డ్ మ్యాట్ క్రెడిట్ వేర్ companies will have a certain 25% or 30% basis the nature of the company, the tax rate will be levied. Okay. Now there is a MAT calculation which is a very much bigger subject to discuss, but MAT calculation give you less amount of tax where the company will have a credit over there. Let's say ki MAT calculations prakaram oka 10,000 tax వచ్చింది, but as per the normal corporate taxation rule 15,000 tax వస్తే 5,000 MAT credit ఇచ్చేవాళ్ళు. దానికి మనం ఎప్పుడైతే మనం ఎక్సెస్ లైబిలిటీ వచ్చిందో ఈ MAT credit లో ఉన్నది యూటిలైజ్ చేసుకోవచ్చు బేసికలీ. నౌ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది MAT credit ని స్లోలీ గ్రాడ్యువల్లీ తీసేద్దాం అనుకుంటుంది. నౌ ఎవ్రీ కార్పొరేట్స్ మేజర్ కన్సర్న్ ఇన్ని రోజులు నేను మ్యాట్ క్రెడిట్ లో దాచుకున్న అమౌంట్ అంతా ఏం చేయాలి? సో ఫర్ దట్ నిర్మలా గారు ఏం చెప్పారంటే మ్యాట్ క్రెడిట్ ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అంటిల్ ఓన్లీ ద బకెట్ లో ఏదైతే మ్యాట్ క్రెడిట్ ఉందో దాని వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు, అది అయిపోయేంత వరకు. ఎక్సెస్ మ్యాట్ క్రియేషన్ ఉండదు ఇంకా. సో అంటిల్ అన్లెస్ దిస్ మ్యాట్ క్రెడిట్ విల్ కమ్స్ టు జీరో, అప్పటి వరకు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ లేటర్ పాయింట్ మీకేం ఉండదు. అండ్ కార్పొరేట్ టాక్సేషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇప్పుడు ఇది వరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఎలా ఉంది. లైక్ వైస్ ద ఇండివిజువల్ టాక్సేషన్ రూల్స్, దాంట్లో ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. సో ఈ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి బైబ్యాక్ అనేది ఫెమిలియర్ ఉంటుంది. సో బైబ్యాక్ రిలేటెడ్ కూడా సమ్ చేంజెస్ వచ్చాయి. అవును, ఎగ్జాక్ట్లీ. సో బైబ్యాక్ థింగ్ ఈజ్ నన్ను అడిగితే మాత్రం ఐ పర్సనలీ ఫీల్ అది కొంచెం రిఫార్మింగ్ చేంజ్. వై? బికాస్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఏ వెరీ డీటెయిల్డ్ వే యాక్చువల్లీ. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది మనకి, మనందరికీ తెలిసిందే. లైక్ షేర్స్ అయితే 1 year తర్వాత షేర్స్ అమ్మేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటారు, ప్రాపర్టీ అయితే 2 years తర్వాత. నౌ వెన్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఆన్ ఈక్విటీ షేర్స్ స్పెసిఫికలీ
2018 కంటే ముందు ఇఫ్ యూ సెల్ యువర్ షేర్స్ డజంట్ అట్రాక్ట్ ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇఫ్ యూ ఆర్ సెల్లింగ్ షేర్స్ ఆఫ్టర్ ఎ స్టిపులేటెడ్ పీరియడ్ అకార్డింగ్ టు దట్ రూల్ దట్ ఆ పర్టికులర్ ఇయర్ కు ఉన్న రూల్ ప్రకారం. 2018 కంటే ముందు అసలు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్సే లేదు. 18 తర్వాత దే హావ్ levied a tax of 10% over there. ఈ 10% వచ్చేసి అప్ టు 1 lakh వరకు అయితే లేదు, 1 lakh పైన ఎంత ఉంటే అంత ట్యాక్స్ అని అన్నారు. అండ్ దట్ ఫాలోడ్ టిల్ 2024. బట్ 2024 22 to 24 or 24 to 20 సమ్వేర్ అరౌండ్ దట్ 26 వరకు సేమ్ 12.5% చేశారు 10 ని, అండ్ 1.25 lakh వరకు లేదని చెప్పారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. నౌ ఇప్పుడు మనకి రివర్స్ లో అంటే 2018 కంటే ముందు ఏం లేదు, దాని తర్వాత అనే కామన్ మ్యాన్ మీద 12.5%, 10% అండ్ దెన్ 12.5% బడ్జెట్ బర్డెన్ పడింది. ఆన్ ద సిమిలర్ లైన్ వేర్ దెర్ ఇస్ అ డివిడెండ్ 2018 కంటే ముందు వరకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఈ హోల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద వచ్చే డివిడెండ్ కి కంపెనీయే డివిడెండ్ ట్యాక్స్ పే చేసేసి అది ఇండివిజువల్ కి ఇచ్చేసేది. దేర్ ద individual is not liable to pay any taxes because company is paying it to the government and individual is reaping the benefit of dividend. Now 2018 tarvata again here that burden of taxation is levied to the individual again. ikkada malli dividend meeda tan tax pay cheyalsi vachesindi. In the similar pattern ఇప్పుడు బైబ్యాక్ కూడా ఏమైంది అంటే ఇన్ని రోజులు బైబ్యాక్ ఇప్పుడు కంపెనీ ఒకసారి బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద బెనిఫిట్, వాట్ ఎవర్ ద ప్రాఫిట్ దట్ ఈస్ గెటింగ్ ఆన్ ఎ బైబ్యాక్ ట్రాన్సాక్షన్, కంపెనీ ఈస్ పేయింగ్ టాక్సెస్ ఆన్ ఇట్. బట్ నౌ ఇండివిజువల్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. నాట్ జస్ట్ ఇండివిజువల్, బట్ ఇక్కడ ప్రమోటర్స్ కూడా ఉంటారు అండ్ ఆల్సో నాన్ ప్రమోటర్స్ కూడా ఉంటారు. లెట్స్ సే వన్ ఎక్స్ కంపెనీ ఈస్ బయింగ్ బ్యాక్ ఆల్ ది షేర్స్ ఆర్ సర్టెన్ పోర్షన్ ఆఫ్ షేర్స్ ఫర్ షూర్. సో అక్కడ ఏదైతే మార్జిన్ ఏదైతే ఇప్పుడు బైబ్యాక్ చేసిన షేర్స్ అతను ఒకప్పుడు అక్విజిషన్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు బైబ్యాక్ చేసేటప్పుడు అతను కొన్నప్పుడు 10 రూపాయలకి కొన్నాడు, ఇప్పుడు బైబ్యాక్ చేసేటప్పుడు కంపెనీ 20 రూపాయలు ఇస్తుంది. నౌ ఇన్ దిస్ డిఫరెన్స్ ఈ 10 రూపీస్ మీద ఇప్పటి వరకు కంపెనీ హ్యాస్ పేడ్ ద టాక్సెస్. నౌ ఇండివిజువల్ మీదనే ట్యాక్స్ బర్డెన్ పడుతుంది. నౌ హీ కెన్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇండెక్సేషన్, ఆల్ దీస్ బెనిఫిట్స్ హీ కెన్ టేక్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇండివిజువల్ మీదనే ట్యాక్స్ పడుతుంది. దట్ వన్ మేజర్ వరీయింగ్ థింగ్. అండ్ ప్రమోటర్స్ ఒకవేళ ప్రమోటర్స్ అయితే దే విల్ టేక్ అ బెనిఫిట్ ఆఫ్ నాట్ పేయింగ్ ద టాక్సెస్ బికాస్ ఇప్పటి వరకు ఇప్పుడు బైబ్యాక్ అనేది కంపెనీ ట్యాక్స్ పే చేసింది కాబట్టి ఈ థియరీ ఏదైతే ఉందో ప్రమోటర్స్ మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పి ప్రమోటర్స్ అండ్ నాన్ ప్రమోటర్స్ కి వీళ్ళకి ఏం చేశారు అంటే దే హ్యావ్ మేడ్ a rule like 22% promoters pay cheyali on buyback transaction, tax pay cheyali, on corporate అయితే 30% అని స్లాబ్ పెట్టేశారు వాళ్ళకి. అండ్ నాన్ ఇప్పుడు ఇండివిజువల్స్ ప్రమోటర్స్ మిస్యూజ్ చేయకుండా ఉండడానికి ఆ రూల్ తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆన్ ప్రమోటర్ లెవెల్. బట్ ఇండివిజువల్ కి మళ్ళీ ఇదంతా మళ్ళీ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి జిఎస్టీలు కట్టి మళ్ళీ బైబ్యాక్ ట్రాన్సాక్షన్ మీద కూడా మళ్ళీ వీళ్ళే ట్యాక్స్లు పే చేయాల్సి వస్తుంది. లైక్ వైజ్ ఒకప్పుడు ఎట్లయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద లేదో మళ్ళీ ఇండివిజువల్ మీద పడుతుంది, డివిడెండ్ మీద లేదు ఇదివరకు మళ్ళీ పడుతుంది, ఇప్పుడు బైబ్యాక్ మీద కూడా పడుతుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ వరీయింగ్ థింగ్ దట్ ద కామన్ మ్యాన్ హ్యాస్ టు ఫేస్ ఫ్రమ్ నౌ. అండ్ ఇదే క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ ఎస్టిటి కూడా చాలా మంది అరే ఇంకా నేను బ్రోకరేజ్ పే చేసిన, స్టాంప్ డ్యూటీ పే చేసిన, ఎస్టిటి ఇప్పుడు ఎస్టిటి ఇది పెంచేసారని వరీ అవుతున్నారు. సో ఎస్టిటి అది ఏంటి, అది దాని గురించి అని చెప్తారు? అవును, ఎస్టిటి ఇస్ వన్ మోర్ అలార్మింగ్ థింగ్ యాక్చువల్లీ. మొన్న షేర్స్ కూడా అన్ని మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది. అందరూ ఎవ్రీవన్ హస్ ఫస్ట్ టైం లైఫ్ లో సండే డబుల్ పోగొట్టుకున్నారు. సో మండే టు ఫ్రైడే ఎంతో మంది పోగొట్టుకుంటారు, దట్స్ ఫైన్. బట్ సండే కూడా పోగొట్టుకున్నారు ఈ బడ్జెట్ లో. సో యా డెఫినెట్లీ. సో అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడైనా మార్కెట్ ఓపెన్ అవ్వడమే. ఇప్పుడు బడ్జెట్ ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అండ్ డిఫెన్స్ సెక్టర్ లో కొంచెం రేస్ ఉంటది, కామన్ ప్రాక్టీసెస్ ఉంటాయి డెఫినెట్లీ మార్కెట్ లో. బట్ మార్కెట్ మరీ ఇంత అడ్వర్స్ గా పడిపోవడం అనేది which is a very alarming thing. So out of all the other factors why the market has fallen that day, one major factor is this STT. What happened around STT in the budget is I'm talking about the STT is basically security transaction tax that government levies whenever a transaction happens in the market, stock market. Let's say equity కావచ్చు, F&O కావచ్చు, derivatives కావచ్చు, commodities కావచ్చు, ఏదైనా. Now this STT ఈక్విటీ మీద కమోడిటీస్ మీద ఏం చేంజ్ లేదు, బట్ ఈ ఎస్టిటీ ఈస్ లెవీడ్ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆల్సో. ఇదివరకు ఒక ట్రాన్సాక్షన్ మీద 0.1% ఉండేది ఫ్యూచర్స్ మీద, ఆప్షన్స్ మీద. అది ఇప్పుడు 0.15 చేసేసారు.
అండ్ ఫ్యూచర్స్ మీద 0.02 ఉండేది ఇప్పుడు 0.05% చేశారు, విచ్ మైట్ సౌండ్ వెరీ మచ్ లోవర్. అంటే చాలా చిన్న చిన్న చేంజెస్ అని అనుకోవచ్చు. దీనివల్ల పెరిగిపోతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డీల్ చేసే వాళ్ళు దే నాట్ డీల్ విత్ hundreds thousands rupees లో ఏం డీల్ చేయరు. రీటైలర్స్ లాగా డీల్ చేయరు. సో దే విల్ FIS చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ లో డీల్ చేస్తారు కాబట్టి అక్కడ దట్ ఇంపాక్ట్స్ on a huge scale. And why market has reacted so adverse is, one major factor is, now let's say an FIA ఒకతను ఉన్నాడు, అతను మార్కెట్ లో ఇండియన్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నాడు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేస్తున్నాడు, ఈక్విటీ కూడా చేస్తాడు, హెడ్జింగ్ కోసం ఈక్విటీ కూడా చేస్తాడు డెఫినెట్లీ. నౌ he will not sit and see only నాకు F&O మీద ఇంపాక్ట్ పడింది కదా, ఈక్విటీ మీద పడలేదు కదా అని ఈక్విటీని ఇక్కడ ఉంచుకొని కూర్చోడు. ఈక్విటీ మీద పడలేదు అనేది పాజిటివ్ థింగే, బట్ F&O మీద పడింది కాబట్టి he will choose some other stock market where every other ఏదైతే వేరే ఒక కంట్రీ ఉంది నేను అక్కడికి వెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి he will not just lift up the transactions of F&O but also the equity. రెండు తీసుకొని అవతలకి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఇండియాకి డెఫినెట్ గా FIS పోర్షన్ తగ్గిపోతుంది, సప్లై పెరిగిపోతుంది. సప్లై పెరగకపోవడం వల్ల మార్కెట్ పడిపోతుంది డెఫినెట్లీ. సో దిస్ వన్ మేజర్ థింగ్. డంప్ చేయడం వల్ల దట్ ఈస్ వెరీ మచ్ నెగటివ్ టు ద మార్కెట్ ఎన్వైరన్మెంట్ అండ్ మార్కెట్ పడింది ఆ రోజు. అండ్ ఆల్సో ఫ్యూ అదర్ థింగ్స్, జియో పాలిటిక్స్ కూడా అంత హెల్తీ రిలేషన్స్ లో ఏం లేవు. ట్రంప్ వెనెజులాది కావచ్చు, గ్రీన్లాండ్ ది కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, మన రూపీ వాల్యూ పడిపోవడం కావచ్చు, చాలా చాలా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి డెఫినెట్లీ. సో ఈ అన్ని ఈ చంక్ ఏదైతే ఉందో ఈ జంక్చర్ లో మార్కెట్ హ్యాస్ నాట్ టుక్ ద స్టెబిలిటీ అండ్ ఇట్ హెస్ ఫాలెన్ దట్ వే. అది నా థియరీ. యాక్చువల్లీ ఈ బడ్జెట్ నేను చూసాను. సో డిఫెన్స్ కూడా మంచి అలొకేషన్స్ ఇచ్చారు, బట్ ఎందుకు డిఫెన్స్ స్టాక్స్ చాలా మంది ఏంటంటే లాస్ట్ 10 years లో సో బడ్జెట్ వస్తుంది అంటే ముందు వారం ముందు డిఫెన్స్ స్టాక్స్ అన్ని కొనేస్తాను, సో ఒక 50,000 లక్షల రూపాయలు తీసేద్దాము బడ్జెట్ కి అనే ప్లానింగ్ లో ఉన్నారు. బట్ ఈసారి బడ్జెట్ అంత అలొకేషన్స్ ఇచ్చినప్పుడు కూడా అది చాలా లాసెస్ లో ఉన్నది. అవును, యాక్చువల్లీ మార్కెట్ సెంటిమెంట్ was over expected on the defense scale. 11% అనేది మనకి allocation జరిగింది డిఫెన్స్ కి, and definitely that is a good number. But they have expected, market sentiment was on a much more higher scale. So it was like over expect చేసేసిన నాకు అంత రాలేదు కాబట్టి నేను ఇప్పుడు సాటిస్ఫై అవ్వలేదు అనే సినారియో అన్నమాట. అందువల్ల డిఫెన్స్ సెక్టర్ కూడా అంత పర్ఫార్మ్ చేయలేదు. అండ్ ఆల్సో డ్యూ టు అదర్ టెన్షన్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఇందాక మనం ఎస్టీటీ ఏదైతే ఉందో అది కానీ, జియో పాలిటిక్స్ కానీ, ఇవన్నీ టెన్షన్స్ కూడా ట్రిగ్గర్ అయినాయి మార్కెట్ కి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ ని పట్టుకొని డిఫెన్స్ స్టాక్స్ పైకి వెళ్ళాలని అంటే కుదరదు. వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ద పిక్చర్ అండ్ ఆన్ అన్ mix-up basis, market will react. Correct. So defense stocks kuda ante, even though it is a somewhat positive thing because of over expectations and also the other factors that we have discussed right now. Because of that factors, it was not performing well on that day, actually. Okay. And inkoti ee SME సెక్టర్ కి కూడా మంచి బూస్టింగ్ ఇచ్చింది అని వింటున్నాను. బిఫోర్ వి టాక్ అబౌట్ SME, యాక్చువల్లీ సీతారామన్ గారు ఈసారి స్టార్ట్ చేయడమే వికసిత్ భారత్ అని చెప్పి బ్యూటిఫుల్ టర్మ్ తో బయటకు వచ్చారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. మన వికసిత్ భారత్ ఈస్ ఎయిమింగ్ టు ద ఇయర్ ఆఫ్ 2047 యాక్చువల్లీ. వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ 2047 కి 1947 నుంచి 100 years అవుతున్నాయి కాబట్టి 100 years ఇండియా వచ్చి 100 years అయ్యే ఇండిపెండెన్స్ అయ్యేటప్పటికి గవర్నమెంట్ ఈజ్ ఎయిమింగ్ టు షేప్ అప్ అవర్ కంట్రీ ఇన్ సచ్ ఎ వే దట్ ద వరల్డ్ షుడ్ లుక్ ఎట్ us. So this is a very common thing that every other political party will always say, whatever the reform or the policy that they bring up on. Correct. So now what Viksit Bharat exactly is focusing on is SMEs. As you ask for the SMEs, now the SMEs kosam oka కొత్త టర్మ్ ని ప్రపోజ్ చేస్తున్నారు, దట్ SMEs విల్ నౌ టర్న్ ఇంటూ ఛాంపియన్ SMEs. ఎందుకు ఛాంపియన్ SMEs అంటే దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మచ్ మోర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ SMEs మీద పెట్టడం, అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ వేరే స్కీమ్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీస్ ఇవ్వడం కానీ, అండ్ ఆల్సో దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ సో మచ్ కోర్సెస్ దట్ ద SMEs సెక్టర్ పీపుల్ విల్ లెర్న్ ఓవర్ దేర్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ దేర్ బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ AI, in terms of infrastructure, and also in terms of funding. So in all these terms they are concentrating more on SMEs to uplift on this sector. Correct. By introducing almost
ఆల్మోస్ట్ లైక్ 10,000 CR అక్కడ ఇంట్రడ్యూస్ చేసి మనకి ఆ సెక్టర్ ని బూస్ట్ చేద్దాం అనుకొని ఈ బడ్జెట్ లో అలొకేషన్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్. అండ్ నౌ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రిఫార్మ్స్ ఎంప్లాయ్మెంట్ వన్ థింగ్ ఇస్ డెఫినెట్లీ ఇంపాక్టింగ్ థింగ్ పెరుగుతుంది డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఫండింగ్ వల్ల వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ అండ్ దే విల్ పుట్ అప్ ద కంపెనీ అండ్ వాళ్ళు అక్కడ రెవెన్యూ జనరేషన్ జరుగుతుంది. wherever the industry goes, there the employment will grow and the funding will grow, finances will grow, revenue generation will grow. All these things are really concentrating upon SME, so that is one good thing. And one more important, very much important than SMEs for me is 12.2 lakh crore was being invested. Earlier it was like last year budget lo capex 11.11 ఉండేది, ఇప్పుడు 12.2 crore వరకు 12.2 lakh crore వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. బట్ వన్ గుడ్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ యాజ్ ఎ హైదరాబాదీ ఈజ్ ఈ 12.2 lakh crore లో ద మేజర్ అట్రాక్టింగ్ థింగ్ వాస్ హై స్పీడ్ మెట్రో రైల్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. వేర్ హైదరాబాద్ ఈజ్ వన్ సిటీ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ 4 different cities 4 or 3 if I'm not wrong. 3 including Hyderabad it is 4. So Hyderabad నుంచి పూణేకి ఒకటి, చెన్నైకి ఒకటి, బెంగళూరు ఒకటి. These 3 lines are getting deployed. 4-5 hours లో మనం బెంగళూరు డెఫినెట్లీ హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై ఎక్కడికి వెళ్ళినా 4-5 hours లో వెళ్ళిపోవచ్చు. బట్ యూ నెవర్ నో, ఇట్ టేక్స్ a lot of time, but that is what the beauty of infrastructure. So 12.2 lakh crore అనగానే అందరు ఇంత అమౌంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇస్తారా, ఎక్కడికి పోతాయి అని అనుకుంటారు. బట్ దట్ కన్సర్న్ విల్ ఆల్వేస్ బి దేర్. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద క్యాపెక్స్ బ్యూటీ ఏంటంటే దట్ విల్ నాట్ గివ్ ద ఫ్రూట్ ఆర్ ద రీపింగ్ ఇన్స్టాంట్లీ. గ్రాటిఫికేషన్ ఉండదు. ఇప్పుడు మనం రీల్ చూడంగానే ఎట్లయినా గ్రాటిఫికేషన్ వస్తుందో అంత రీల్ చూసినంత ఫాస్ట్ గా అవ్వదు. ఇట్స్ అ మూవీ. సో ఇఫ్ యూ హ్యావ్ టు కంపేర్ లైక్ రీల్ విత్ ద మూవీ, ఇప్పుడు మూవీ మొత్తం చూసిన తర్వాత వచ్చే ఫీల్ ఏదైతే ఉందో, మూవీ అనేది క్యాపెక్స్, రీల్ అనేది ఓపెక్స్ అనమాట. సో that is one good thing. వికసిత్ భారత్ లో మనం ఈ మెట్రో లైన్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ AI ఎన్హాన్స్మెంట్ రిలేటెడ్ కూడా ఏఐని ఇంకా బూస్టప్ చేయడానికి, దాని త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, టెక్నాలజీని ఇంకా బూస్టప్ చేయడానికి కోర్సెస్ తీసుకురావడం కానీ, వాటి కోసం రిలేటెడ్ సబ్సిడీస్ తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా వికసిత్ భారత్ లో పార్ట్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ వికసిత్ భారత్ ఈస్ మెయిన్లీ ఫ్లరిషింగ్ ఆన్. అండ్ ఇంకొకటి మీరు చూసారు, సో లాస్ట్ 2-3 months నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ఏ రకంగా పెరిగినాయో, మళ్ళీ ఎట్లా పడినాయో. సో అండ్ ఈ SGB, సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. సో దానిపైన కూడా సమ్ టాక్సేషన్ చేంజెస్ వచ్చాయి అన్నారు కదా. సో దాని గురించి వెరీ మచ్ గుడ్ పాయింట్ పృథ్వీ. యాక్చువల్లీ SGBs వచ్చేసి సావరెన్ గోల్డ్ బాండ్స్ వేర్ RBI విల్ ఇష్యూ ఆన్ ఎ వెరీ పీరియాడికల్ బేసిస్. సో వాట్ SGB డస్ ఇస్, ఇది కూడా టాక్సేషన్ మళ్ళీ అగైన్ ఇండివిజువల్ మీదనే మళ్ళీ పడుతుంది. కామన్ మ్యాన్ కి ఇవ్వడం పోనీ పక్కన పెట్టి, కామన్ మీద ఇంకా బర్డెనే పడుతుంది ఈ బడ్జెట్ లో. సో సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎప్పుడైతే RBI ఇష్యూ చేస్తుందో, ఇప్పటి వరకు ఇష్యూ చేసిన SGBs ఇప్పుడు ఒకవేళ అవి మళ్ళీ మనం అమ్మేసేటప్పుడు లెట్స్ సే ఒక స్టిపులేటెడ్ పీరియడ్ ఉంటుంది SGB కి, 8 years పీరియడ్ ఉంటుంది. నౌ if a person has bought somewhere around in 2020 or 2028 కి అది మెచ్యూర్ అవుతుంది, ఇచ్చేస్తాడు. అది అమ్మేస్తాడు RBIకి, ఆర్ ఎల్స్ ఇన్ ద రీటైల్ మార్కెట్ లో అమ్మేస్తాడు, అండ్ హీ విల్ రీప్ ద బెనిఫిట్, హీ విల్ టేక్ ద ఫండ్స్. బట్ వాట్ చేంజ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దిస్ బడ్జెట్ ఇస్, SGBని ఎప్పుడైతే తీసుకున్నాడో దాని మీద ఏదైతే క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాఫిట్ టు హిమ్, దట్ ఈస్ నాట్ టాక్సబుల్. బట్ SGB మీద 2.5% per annum ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది, దట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండివిజువల్. నౌ 2028 లో అమ్మేద్దామని ఒక పర్సన్, ఏ అనే పర్సన్ తీసుకున్నాడు SGBs. Now because of this budget what happened is now he has to primary market, secondary market. Exactly. So now this person has to hold this till 2028 in order to not get taxed on the tax proceeds. I mean ఈ SGBs ఏదైతే అమ్మేస్తున్నాడో ఆ ప్రొసీడ్స్ మీద ట్యాక్స్ పడకుండా ఉండాలి అంటే అతను 2028 దాకా వెయిట్ చేయాలి. ఎందుకు అంటే now Sitharaman ji has told that if this person who is holding this SGBs right now is selling in the secondary market, the capital appreciation whatever he is getting will be taxed. ఇప్పుడు నేను 2005 లో 2020 లో ఎప్పుడైతే కొన్నాడో ఏ అనే పర్సన్, హీ మైట్ బి విత్ అన్ ఐడియా దట్ హీ ఈస్ గోయింగ్ టు సెల్ ఇన్ 2026 అని అనుకుందాం. అదర్వైజ్ హీ హ్యాస్ అన్ ఐడియా ఆర్ థాట్ దట్ నేను ఇక్కడ సెకండరీ మార్కెట్ లో అమ్ముకున్నా కానీ నాకు ట్యాక్స్ పడదు అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు డెఫినెట్లీ. ఇప్పుడు అతను 2028 దాకా హ్యాస్ టు బ్లాక్ ఆల్ హిస్ ఫండ్స్ అండ్ అతను తీసుకెళ్లి ప్రైమరీ మార్కెట్ లోనే అమ్మాలి. దిస్ ఇస్ లైక్ బిట్రేయల్, ఎ ప్యూర్ బిట్రేయల్ ఫ్రమ్ ద గవర్నమెంట్, బికాస్ నాట్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ స్టే అంటిల్ ద మెచ్యూరిటీ అండ్
కొన్న పర్పజే దీనికి ఈ అప్రిషియేషన్ పైన ట్యాక్స్ ఉండదు అనేసి ఆ సెన్స్ లో కొంటాడు. అవును, ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ వన్ మచ్ worrying thing that government has literally betrayed middle class in this particular aspect. Maybe primary market లో కొన్న వాళ్ళకి there is no tax, but so secondary market. Okay. And ఇది ఒకటి విన్నాను. సో ఈ LRS స్కీమ్, సో ఇట్లా ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఇది వరకు చాలా ఎక్కువ TCS పే చేసేవాళ్ళు. సో అది కూడా దాని గురించి. This is not impacting a large scale of people, but that is one thing. People who go abroad for some. Exactly. So LRS scheme తో ఇప్పుడు ఫారెన్ కి వెళ్ళే వాళ్ళు చదువు కోసం కానీ, మెడికల్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ ఎట్లయినా వెళ్ళేటప్పుడు దే ఎక్స్చేంజ్ సమ్ కరెన్సీ హియర్. లైక్ ఒక 10 lakh ఎక్స్చేంజ్ చేస్తే ఇదివరకు if they exchange Indian currency of 10 lakh and getting USD over there, ఈ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే 10 lakh అంటే బిలో ఉంటుందో ఇదివరకు 5% TCS కట్ చేసేవాళ్ళు. లైక్ ఈ 10 lakh ఎప్పుడైతే 10 lakh అంటే తక్కువ ఉన్న అమౌంట్ లో 5% ముందే గవర్నమెంట్ తీసుకొని కలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటుంది. దే విల్ గెట్ బ్యాక్ దట్ అమౌంట్. ఇట్ ఈస్ నాట్ ట్యాక్స్ దట్ యువర్ పేయింగ్, బట్ అక్కడ హోల్డ్ చేస్తుంది. అక్కడ ఒక లైక్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్, నాట్ ఫిక్స్డ్ డిపాజిట్, ఒక డిపాజిట్ లాగా అక్కడ ఉండిపోతుంది. అండ్ వైల్ యూఆర్ ఫైలింగ్ ITR, లెట్స్ సే ఇప్పుడు నేను ఏప్రిల్ లో వెళ్ళాను ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో, నేను ఎప్పుడు ఫైల్ చేస్తాను 2000, ఇప్పుడు నౌ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫిబ్రవరి, రైట్? 2026 ఏప్రిల్ లో నేను ఫారెన్ వెళ్ళాను. నవ్ ఐ హావ్ టేకన్ లైక్ 20 lakh ఓవర్ దేర్. 20 lakh ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ జరిగింది. దాని మీద TCS యాజ్ పర్ ఎర్లియర్ రూల్ ఇట్ వాస్ 20%. 20 lakh 20% అంటే ఆల్మోస్ట్ 4 lakh గవర్నమెంట్ టేక్ as TCS. Now this TCS I can claim it back. I'm not saying that it is a tax that I'm paying to the government. Correct. But I can claim it back only when I file ITR for 2026-27. Exactly. That will be in 27 July. Let's say 27 July అంటే 1.5 year నా funds అంతా block అవుతుంది. Definitely. So ఆల్మోస్ట్ లైక్ 16 months 18 months వరకు నేను హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫండ్స్ అన్ని ఇక్కడ బ్లాక్ అయిపోతున్నాయి. నౌ బికాస్ ఆఫ్ దిస్ న్యూ రూల్ ఇక్కడ ఈ 20% and 5%, వేర్ 10 lakh అంటే బిలో 5%, 10 lakh అంటే అబౌట్ 20% ఏదైతే ఉందో that has come down to 2%. Now at least the funds rotation will happen, where the butterfly effect will fall upon and the GDP will also go on a higher scale at the country level. But that is one good thing, but ఎక్కువ మంది people కి ఇంపాక్ట్ అవ్వదు. But it's encouraging people to go abroad, spend on there. ఎట్లేవాడు ఎట్లనే వెళ్తాడు. But anyways, rotation of funds will help us. Correct. అండ్ ఇది ఒకటి చెప్తారా? సో ఇంకా ఈ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్, సో అది ఒక్కసారి అది క్లారిటీ లేదు. సో అది ఎలాగా ఏంటి? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రిలేటెడ్ అంటే అలా కాదు. సో ఇది వరకు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సపోజ్ లోన్ ఏదో తీసుకున్నట్టయితే ఆ లోన్ పైన ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్నెస్ట్ డివిడెండ్ సంథింగ్ ఉంది. సో దట్ వన్ పార్ట్ వేర్ ఇది వరకు ఇప్పుడు మనం స్టాక్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైతే ఫండ్స్ తీసుకుంటామో, సో ఆ ఫండ్ ఇప్పుడు మనం నేను ట్రేడ్ ఎక్స్ అనే పర్సన్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నాడు. హీ హాస్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 10 lakh ఓవర్ దర్. సో ఈ 10 lakh అతని ఓన్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కాదు. హీ హాస్ టేకెన్ సమ్వేర్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు. అది తీసుకుని ఇక్కడ పెట్టడం వల్ల హీస్ స్పెండింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఓవర్ దేర్. ఈ ఇంట్రెస్ట్ అనేది హీస్ అన్ ఎక్స్పెండిచర్ వేర్ హీస్ గెటింగ్ అక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాడు. Now technically speaking, if we treat this as a particular business, ఈ ఎక్స్పెండిచర్ అనేది నేను ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచర్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు ఏమన్నా ప్రాఫిట్ వస్తే. బట్ ఇప్పటి వరకు అయితే అది అలో చేయలేదు. లైక్ ఇప్పుడు మనకి షేర్స్ నుంచి వచ్చేది నాట్ జస్ట్ క్యాపిటల్ గెయిన్ బట్ ఆల్సో డివిడెండ్ కూడా వస్తుంది. ఈ డివిడెండ్ కి అగైనెస్ట్ ఇప్పటి నుంచి యాజ్ పర్ ది న్యూ రూల్ ఈ ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ డివిడెండ్ ఇన్కమ్ కి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ చేసుకొని ఐ థింక్ ఇట్స్ అదర్వైజ్ వైస్ వర్సా. ఇప్పటి వరకు అలో చేశారు, ఇప్పటి నుంచి అలో చేసుకోలేము. సో ఈ సెట్ ఆఫ్ అనేది ఇప్పటి వరకు కుదరదు అనమాట. ఇప్పటి నుంచి కుదరదు ఇంకా. సో నౌ దిస్ ఇంట్రెస్ట్ విల్ హీ హాస్ టు పే అండ్ డివిడెండ్ మీద కూడా ట్యాక్స్ many can misuse of this. Exactly. Okay. So ఇంకా ఈ బడ్జెట్ లో ఇంకా is there any something what can help a common man? Basically common man came మొత్తం I don't think much reforms has come into the budget to greatly help a common man, but when the same question was asked to Nirmala Sitharaman ji, she also took a silence of 5 seconds, almost like 10 seconds atlane expression ichesi. She also has no answer actually. To be honest, she has a white face over there. But what she has said is education sector lo inka mem boost chestunnamo, vallaku kuda courses opportunity for women and women ki youth ki koncham
అప్లిఫ్ట్ చేసేటట్టు colleges. కొంచెం బడ్జెట్ అలికేషన్ చేశారు. బట్ ఎవ్రీ అదర్ బడ్జెట్ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్, బట్ ఐ డోంట్ నో why exactly that is been now focused to uplift the middle class. That's a very safe answer that she has given. But yeah, to be honest, Correct. so I don't think the direct impact అయితే ఏం లేదు, but indirect impact But over like a period these, of time, yeah, it as is the capex distributed. thing has we have spoken about, SMEs related గానీ employment create చేస్తుందని అనుకుందాం. You never know. Last few years నుంచి unemployment rate has been drastically going up year on year. We hope this SMEs, at least ఈ champion SME ఏదైనా మనకి ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తుందేమో చూడాలి. బట్ యా విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా కొన్ని మంచి, ఇప్పుడు మనం ఈ LTCG ఏదైతే డిస్కస్ చేసామో కొంచెం అయినా తగ్గిస్తే బెటర్. అదర్వైజ్ 1.25 lakh ఏదైతే లిమిట్ ఉందో LTCG పడదు అని చెప్పేసి అట్లీస్ట్ 2 lakh 3 lakh That will encourage the people coming into capital market. ఎగ్జాక్ట్లీ. నౌడేస్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి క్యాపిటల్ మార్కెట్స్ లో పీపుల్ రిటైలర్స్ పోర్షన్ చాలా పెరుగుతుంది. చాలా ఎడ్యుకేషన్ పెరిగింది అండ్ ఈవెన్ ఫైనాన్షియల్ లిటరసీ చాలా పెరిగింది. when compared to developed countries అది ఇంకా చాలా తక్కువే. బట్ యా, అంటే లార్జ్ పోర్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ మిడిల్ క్లాస్ అండ్ ఎక్కువ అంత ఫైనాన్షియల్ లిటరసీ ఫర్గెట్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ లేదు ఎక్కువ అంత పర్సెంట్ అంత కంట్రీ వేరే కంట్రీస్ తో పోలిస్తే. బట్ యా, ఫైనాన్షియల్ లిటరసీ తెచ్చుకొని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ 2020 నుంచి. దట్ స్కేల్ హెస్ గోన్ అప్. బట్ యా, సో ఫైనాన్స్ బడ్జెట్ పక్కన పెడితే దానికి ఒక 6 months ముందు అనుకుంటా, సో దే హ్యావ్ వైవ్డ్ ఆఫ్ ది GST ఆన్ ఇన్సూరెన్స్, టర్మ్ అండ్ హెల్త్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ గ్రేట్ థింగ్. చాలా మంది ఇప్పుడు కంపెనీస్ లో ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, నేను బయట ఎందుకు తీసుకోవాలి? దట్ ఈస్ ఆల్సో దట్ ఈస్ అ బిగ్గర్ thing that you are the perfect person who can explain actually. But yeah, దాని వల్ల కూడా మంచి ఫైనాన్షియల్ లిటరసీ పెరగడమే కాకుండా that is also encouraging people to take up insurances and all. Likewise, ఇప్పుడు LTCG మీద కూడా తగ్గిస్తే it will boost the people to invest in the stock markets more and more. ఈ due date related due date is one. I missed that in the personal finance thing. Due date కూడా ఇప్పటి వరకు ITR 1 and 2 where ITR 1 and 2 ఎందుకు ఉపయోగిస్తామంటే where people has up to 50 lakh or 50 lakh వరకు శాలరీ ఇన్కమ్ ఉంటే ITR 1, మోర్ దాన్ 50 lakh ఉంటే ITR 2 ఫైల్ చేస్తాం. వీళ్ళకి July 31st ఎర్లియర్ ఉన్న డేటే ఫాలో అవుతున్నాం. నవ్ ఆన్వర్డ్స్ ITR 3 and 4 ఫైల్ చేసుకునే వాళ్ళకి August 31st కి డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేశారు, వేర్ ద CS హ్యాస్ టు వర్క్ ఫర్ 1 more month extra ఇయర్. కొంచెం మనకి ITR U కూడా మళ్ళీ చేంజెస్ ITR U కూడా అంటే ఇప్పటి వరకు బిలేటెడ్ రిటర్న్ ఏదైతే ఉందో 31st December వరకే ఉండేది, ఇప్పుడు 31st March వరకు చేశారు. దిస్ ఈస్ ఆల్సో వన్ గుడ్ థింగ్. గ్రేట్ డైరెక్ట్ ఇంపాక్ట్ కాదు, బట్ కొంచెం ఫెసిలిటేట్ చేస్తుంది పీపుల్. I see some companies, so ఈ 31st of December కూడా so they don't update the Form 16, so వాళ్ళకి maybe this definitely helpful. Yes. ఓకే, సో అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇదే మన యూనియన్ బడ్జెట్. We might not cover more of the topics actually, but very much important to 90% of the common man or the people కి ఏదైతే రిలేట్ అవుతాయో వాటి గురించి డిస్కస్ చేయడానికి we have tried most of the content as much as possible. Yes. Yeah, thank you everyone. Thank you.